ప్రేమ పెళ్లి కోసం కనీ పెంచిన తల్లిదండ్రుల్ని కడతీర్చిందో కూతురు. సూది మందు ఇస్తుందని మురిసిపోయిన తల్లిదండ్రులను అదే సూది మందుతో చంపేసింది. వికారాబాద్ జిల్లా బట్వారం మండలం యాచారంలో జరిగింది ఈ దారుణం. సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సురేఖ అక్కడే ఓ యువకుడితో ప్రేమలో పడింది. తెల్లారితే పెళ్లి చూపులు. అయితే తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోరనే భావనతో ప్రియుడి మోజులో ఉన్న సురేఖ తల్లిదండ్రులకు కెటామైన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. ఆపై ఏమీ తెలియనట్లు తన అన్నకు ఫోన్ చేసి తల్లిదండ్రులు స్పృహ తప్పి పడిపోయారని చెప్పింది. తల్లిదండ్రులు సడన్ గా చనిపోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు కొడుకు అశోక్. కేసు నమోదు చేసిన పోలీసులు మృతిపై దర్యాప్తు చేశారు. యువతిని అదుపులోకి తీసుకుని సురేఖ వాడిన ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. మృతులు దశరథ్, లక్ష్మీ దంపతులకు ఒక కుమారుడు, 3 కుమార్తెలు ఉండగా చిన్న కూతురు సురేఖ ఈ దారుణానికి ఒడిగట్టింది. 24వ తారీఖు ఆమె వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత పథకంలో భాగంగా రాత్రి భోజనం చేసిన తర్వాత వాళ్ళ అమ్మకు బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పేసి, అమ్మ నీకు ఇంజెక్షన్ ఇస్తే నీకు ఒళ్ళు నొప్పులు తగ్గుతాయని చెప్పేసి ఆమె వాళ్ళ మదర్కు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంజెక్షన్ ఇవ్వగానే ఇమీడియట్ గా వాళ్ళ మదర్ చనిపోయినది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళ ఫాదరు బయట నుంచి వచ్చారు. అమ్మ అన్నం తిని పడుకున్నది నాన్న, నువ్వు కూడా తిని పడుకోవాలి. వాళ్ళ నాన్న అన్నం తిన్న తర్వాత వాళ్ళ నాన్న కూడా బాడీ నొప్పులు ఉన్నాయని చెప్పేసి, నాన్న నీకు ఇంజెక్షన్ ఇస్తే నొప్పులు తగ్గుతాయి అని చెప్పేసి అతనికి కూడా ఇంజెక్షన్ ఇవ్వగానే అతను కూడా చనిపోయినాడు.